మొన్నటి రోజున మాకు నార్పల మండల స్థానికంగా నియోజకవర్గంలో భాగంగా నార్పల మండల కేంద్రంలో మేము మొన్న ఒక 2 ఏళ్ల నమ్మకము అభివృద్ధి సంక్షేమం గురించి ఒక పెద్ద ర్యాలీ చేసి తర్వాత ఒక పెద్ద మీటింగ్ జరుపుకోవడం జరిగింది. దాని గురించి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఒక విచిత్రం ఏమంటే 200 దాకా జనం వచ్చింటారంట, కానీ ట్రాఫిక్ బ్లాక్ అయిందంటారు. అసలు అర్థం ఉండాలి కొంచెమన్నా. అసలు కనీసం మాట్లాడేటప్పుడు చూడాలి, తెలుసుకోవాలి ఎంతమంది వచ్చినారు. దాన్ని దరిదాపుల్లో ఉన్న లేకోకుండా మాట్లాడితే ప్రజలు గమనిస్తూ అంటారు. మీరు మాట్లాడే మాట ప్రతిదీ గమనిస్తూ అంటారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా బ్రహ్మాండంగా జరిగిందని వైసీపీ నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో ఉంటుంటే, కొంతమంది వైసీపీ నాయకులు మాత్రం ఈ మాట అనడం విడ్డూరంగా ఉంది. వారికి ఒకటే చెప్తున్నాం, మీరు సభలు జరుపుకుంటున్నారు, మీ సభల గురించి మేము కామెంట్ చేయలే. మీ పార్టీ సమస్యలు మీరు చేసుకోండి. మా పార్టీ ర్యాలీ మేము చేసుకుంటే దాన్ని విమర్శించాం. మీరు ఇంకా ఏదన్నా ప్రజా సమస్యలు ఉంటే చెప్పండి, ప్రజా సమస్యలు ఉంటే అడ్వైజ్ చేయండి, మేము తీసుకుంటాం. అంతేకాకుండా ఒక బ్రిడ్జ్ గురించి మాట్లాడారు. ఆ బ్రిడ్జ్ మీద మీరంతా వచ్చారు, మేము కట్టిన బ్రిడ్జ్ని ఒకసారి ఎనికిది. ఆ బ్రిడ్జ్కు మా ప్రభుత్వంలో, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో శాంక్షన్ అయింది. తర్వాత కాలంలో మీరు వచ్చినప్పుడు కట్టినచ్చు. చివరి కాలంలో ఎన్ని రోజులు బ్రిడ్జ్ పెండింగ్ ఉంది, మీరు వచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఆ బ్రిడ్జ్ పెండింగ్ ఉంది అనేది కూడా మీరు గమనించాలా. రైతుల గురించి మాట్లాడతారు. నిజంగా మీరు ఒక్క జాన డ్రిప్ ఇచ్చారా సబ్సిడీ పైన? రైతుకు మీ పరికరాలు, రైతుకు కావాల్సిన స్ప్రింక్లర్స్ కానీ డ్రిప్ కానీ ముఖ్యంగా అవే కదా కావాల్సింది. ఒక్క జానడని ఎక్కడైనా ఇచ్చారా? తర్వాత పెన్షన్ల గురించి మాట్లాడతారు. అసలు పెన్షన్ ఒక 1000 రూపాయల పెన్షన్ 5 సంవత్సరాలు పట్టింది. మీకు 5 సంవత్సరాలు పట్టింది. పెంచుకుంటూ 100, 200 పెంచుకుంటూ లాస్ట్కి చివరికి మీరు పెంచాల్సిన అమౌంట్ పెంచారు. మా కూటమి ప్రభుత్వం ఏం చేసింది? ఇంత మునుపు కానీ ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో ఎలక్షన్ ముందు నుంచి కలుపుకొని ఒకటేసారి మేము పెన్షన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది, కూటమి ప్రభుత్వాన్ని. అవి ఆలోచించరా? ఎక్సైజ్ గురించి మాట్లాడతారు. మీ గవర్నమెంట్లో మీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? వచ్చే కాలానికి కూడా తాకట్టు పెట్టేసి ఎక్సైజ్ ఆదాయాన్ని వాడేశాడు. అది నిజం కాదా? మీ పాలనలో ఎక్కడే కానీ బ్రాంచ్ షాపులు లేవా? ఈరోజు లిక్కర్ స్కామ్ ఎంత పెద్దది ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఎంతోమందిని అరెస్ట్ చేశారు, ఈడీ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఇదంతా ఉంది కదా, లేదా? బ్రాంచ్ షాపులు ఓన్లీ సింగళమల్లి నియోజకవర్గానికే ఉన్నాయా? ఇంకెక్కడా లేవా బ్రాంచ్ షాపులు? మరి ఆ రోజు మద్యపాన నిషేధం చేస్తానని మరి నిషేధం చేయకుండా మీరు ఎంతోమంది ప్రాణాలతో చెలగాని పడినారు. చీప్ లిక్కర్ సప్లై చేసి ఎంతోమంది, కొన్ని వేల మంది చనిపోయారు. అది నిజం కాదా? మీకున్న బ్రాండ్ లేనిది, ఒకసారి మీ ప్రభుత్వంలో ఇచ్చిన బ్రాండ్ లేనిది ఈరోజు బ్రాండ్ షాపుల్లో ఎలాంటి నాణ్యమైన మద్యం దొరుకుతుందనేది కనుక్కోండి. ఈరోజు అంతేకాకుండా అభివృద్ధి అని చెప్తున్నారు. ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని కింద మా స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్ తీసుకొని ఎన్ని పథకాలు జరగలేదు, ఎన్ని రోడ్లు జరగలేదు, ఎంత అభివృద్ధి జరగల. మీరేం చేశారు? ఉపాధి హామీ పథకాన్ని కూడా మీరు పూర్తిగా వినియోగించుకోలే. 19-24 మధ్యలో ఎక్కడ వినియోగించుకున్నారు మీరు? ఒకసారి మనస్సాక్షికి చెప్పండి, వెనక్కిపోలేదా? ఇకపోతే అమరావతి మొత్తం లోక్సభలో ఒక్క వైసీపీ పార్టీ తప్ప ఉన్న పార్టీలన్నీ అమరావతిని ఒప్పుకుంటే మీరు ఒక్కటే వ్యతిరేకిస్తారు. ఏమని అసలు మీరు ఏమనుకుంటున్నారు? అమరావతి అభివృద్ధి జరిగే చూసి మీకు గుండెల్లో రైలు పరిగెత్తి రాజకీయ కుట్రలు చేస్తున్నారు. పోయి ఎవరు మిమ్మల్ని ఇన్వైట్ చేయకుండా కొంతమంది వైసీపీ నాయకులను ఒక 4-5 మందిని పెట్టుకొని మమ్మల్ని పిలిచారు, మేము కమిటీ పోతున్నామంటే ఆడ పోయి రాజధాని రైతులు
వాళ్ళు కష్టపడి వాళ్ళు ప్రాణాలు వడ్డీ సంపాదించుకున్న అమరావతిని మీరు వెళ్ళి చెడగొడతామంటే ఊరికే ఉంటారా? గుడ్లతో సమాధానం చెప్పినారు, మిమ్మల్ని వెనక్కి పంపించారు, గో బ్యాక్ వైసీపీని ప్లే కార్డులు తీసుకున్నారు. ఇది మొదటి విడత. అలాగే మీరు చేసే వాళ్ళు ఎదురు తిరుగుతారు. గవర్నమెంట్ లేనప్పుడే ప్రతిపక్షంలోనే మీకు భయపడలా, మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే. ఇప్పుడు ఎలా భయపడతారు అనుకున్నారు మీరు? ఒక పక్క పోలవరం 19 నుంచి 24 నీకు అవకాశం ఉంది కదా, ఎందుకు చేయలే పోలవరం? ఈరోజు 27 జాతికి అంకితం చేస్తామని మా గౌరవ మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. వారానికి 2-3 సార్లు మా ఇరిగేషన్ మంత్రి రామానాయుడు గారు వెళ్తున్నారు. ఇవన్నీ తెలీదా? చూడలేదా మీరు? చేతనైతే సలహాలు ఇవ్వండి. వైసీపీ నాయకులుగా మీకు ఏమైనా ఉంటే చెప్పండి, పలానా సమస్య ఉంది, పలానా సమస్య తీర్చండి అని. 2 సంవత్సరాల్లో మేము చేసిన ఇంకా 3 సంవత్సరాలు ఉంది మా దగ్గర. 2 సంవత్సరాల్లో చేస్తున్న అభివృద్ధి మీరు చేసిన ఆర్థిక లోటును పూడ్చుకోవడానికే దాదాపు 1.5 సంవత్సరం పట్టింది మాకు. ఇవన్నీ మీరు మనసులో పెట్టుకొని మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. మా ఎమ్మెల్యే గురించి మాట్లాడతారు, మా ఎంపీ గురించి మాట్లాడతారు. అంటే చేసిన అభివృద్ధి మీరు చెప్పకూడదా? చేసిన అభివృద్ధి చెప్పినా దాన్ని ఏదో రకంగా వంకరగా కొట్టి మాట్లాడే పరిస్థితి ఉంది. దయచేసి మీకు నేను కోరేది ఒకటే, వైసీపీ నాయకులకి ఏదైనా ఉన్నా కానీ మీకు సలహాలు ఇవ్వండి, స్వీకరిస్తాం. అంతేగాని మీరంతకు మీరు ఏదో ప్రెస్ ఉంది కూర్చొని మాట్లాడతామంటే మాత్రం ప్రజలన్నీ గమనిస్తున్నారు. అసలు మేము కూడా కొన్ని దాంట్లకు స్పందించట్లేదు. ఈరోజు అనుకోకుండా ఈరోజు సర్ ప్రోగ్రామ్కి వచ్చి విలేకరులు అడుగుతున్నారు కాబట్టి మీకు చెప్పాల్సి వస్తుంది. డెఫినెట్గా మీరు మారి ఏదైనా ఉంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఏదైనా సలహాలు ఇస్తే స్వీకరిస్తాం. నియోజక వ్యాప్తంగా స్వీకరిస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకులు, రాష్ట్ర నాయకులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, స్వీకరిస్తాం. సహకరించి అభివృద్ధికి తోడ్పడాలని మిమ్మల్ని కోరుతున్నా.